హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీగా ఉండే నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. పల్లీలు నువ్వులు రెండు మిక్స్ చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను 2 కప్పులు నువ్వులు తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను, ఒకటి పక్కన పెట్టేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ అంటే ఎక్కువసేపు రోస్ట్ చేయకూడదండి, జస్ట్ ఒక 1 మినిట్ అలా సిమ్లో పెట్టేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా అదే కలర్ ఉండేలాగా ఫ్రై చేసుకోండి. కొంచెం పచ్చి వాసన పోతుంది. కలర్ చేంజ్ అయిందంటే చేదొచ్చేస్తుంది లడ్డు. సో మనం ఫ్రై చేసినంతసేపు కూడా ఇలా లైట్ వైట్ కలర్లోనే ఉండాలి, ఎక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఒక దాంట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పల్లీలు యాడ్ చేసేసుకోండి. ఇది కూడా అంతే, సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు దగ్గరుండి వేయించుకోండి. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల ఫ్రై అవ్వదు. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా మనం 1 కప్పు నువ్వులు పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి లాస్ట్లో వీటన్నిటితో కలిపి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఫ్రై చేయాల్సిన అక్కర్లేదు. మనం వేపుకున్న పల్లీలు ఒక దాంట్లో తీసుకొని పొట్టు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి 2 కప్పులు నువ్వులు, 1 కప్పు పల్లీలకి 1.5 కప్ బెల్లం తీసుకున్నాను. ఆ కప్తో మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1 కప్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు నువ్వులు బెల్లం అన్నీ, పల్లీలు నువ్వులు బెల్లం అని సపరేట్గా మిక్సీకి వేసుకోండి. మీకు నువ్వులు అనేది ఎక్కువసేపు మిక్సీ వేయకూడదు, ఎక్కువసేపు మిక్సీ వేస్తే ముద్ద అయిపోతుంది. జస్ట్ ఊరికే 1-2 సార్లు అలా తిప్పేసి వదిలేసేయండి. అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది, మరీ ఎక్కువ పొడిగా రాకూడదు. నువ్వులు, వేరుశనగపప్పు, పల్లీలు అనేది మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి అలా తిప్పేసుకొని కొంచెం కచ్చపచ్చగా పళ్ళకు తగులుతూ ఉంటుంది. 3rd టైము పల్లీలు నువ్వులు బెల్లం వేసుకొని అప్పుడు కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోండి మిక్సీకి. అప్పుడు కొంచెం మనకి ముద్ద వస్తుంది, ఎందుకంటే నెయ్యి ఎక్కువగా పట్టదు, ముద్దగా అవుతుంది మిక్సీకి వేయంగానే. అవి 2 ఆయిల్ కంటెంట్ కాబట్టి కొంచెం. ఇప్పుడు మనం ఈ పొడినంతా ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి కొంచెం ఎక్కువసేపు మిక్సీకి తిప్పేసుకుంటే లడ్డు చుట్టుకోవడానికి అయితే సరిపోతుంది. నేను ముందుగా కొన్ని నువ్వులు పల్లీలు అనేది తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే లడ్డు చుట్టినప్పుడు పైన అవి కనిపిస్తూ ఉండి కొంచెం తింటూ ఉంటే పళ్ళకి బాగుంటుంది. మీరు కుదిరితే జీడిపప్పు బాదం కూడా సన్నగా పీసెస్ చేసుకొని లడ్డులా చుట్టుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి చూడడానికి ఇష్టంగా ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీలో లేదు. ఇంక ఇప్పుడు మనము లడ్డు చుట్టేసుకోవడమే. ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేశారు అంటే. ఇది అంతా మొత్తం మీరు మిక్సీ పట్టే దాంట్లోనే ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఫస్ట్ టైం అయితే 1 టైం వేసుకోండి, అన్నీ 1 టైం జస్ట్ అట్లా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత సెకండ్ టైం కొంచెం ఒక 2-3 రౌండ్స్ వేశారంటే మిక్సీకి, అప్పుడు ఇట్లా మనకి ఇలా పట్టుకోగానే ఉండైపోతుంది. నెయ్యి వేయకపోయినా కానీ, నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చుట్టేసుకోండి. సో మనం బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా ఇలా లడ్డు చుట్టేసుకుంటే టేస్టీగా ఉంటాయి లడ్డూస్. చూసారు కదా, ఇలా పెట్టంగానే అలా విరిగిపోతుంది. సున్నుండలు ఎంత మెత్తగా ఉంటాయో ఇది కూడా అంతే మెత్తగా ఉంటుంది. పిల్లలకి పెద్ద తేడా అయితే ఏం తెలియదండి. ఉత్త నువ్వులు అయితే ఆ ఫ్లేవర్ తినలేరు. అందుకని చెప్పి నేను కొంచెం పల్లీలు యాడ్ చేస్తే నువ్వుల ఫ్లేవర్ని అనేది తగ్గిస్తుంది పల్లీలు. సో హెల్త్కి కూడా మంచిది. అందుకే ఈ రెండింటి కాంబినేషన్లో అయితే నేను చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.